హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. మా ఐపీఎల్ ఆక్షన్ జరిగింది. ఆక్షన్ ముందు ఒక వీడియో అయితే చేస్తున్నాము, కాకపోతే అది వాయిస్ రాక ఫైనల్లో అయితే అది దుబ్బేసింది. సో మళ్ళీ దానిపైన చేస్తా ఉన్నాం మనం. సో ఐపీఎల్ ఆక్షన్ ఎలా జరిగింది, ఏం కథ మనం ఫస్ట్ చేద్దాం, తర్వాత టీమ్ వైజ్ కూడా మనం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేసేకి అభిరామ్, మంచి క్రికెట్ అనలిస్ట్, డ్రీమ్ 11 కూడా భలే ఆడతాడు, ప్రతిసారి ఓడించాడు అనుకో, మంచి స్ట్రాటజిస్ట్. సో మనం అభిరామ్ ఉన్నాడు, మనం అతనితో కూర్చొని మనం డిస్కస్ చేద్దాం. హాయ్ అభిరామ్, వెల్కమ్. హలో అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. సో ఇప్పుడు మనము ఐపీఎల్ ఆక్షన్ చూసాము, కొద్దిగా మధ్యలో ఎమోషన్ వచ్చి కోపంతో కూడా చాలా నేను షార్ట్స్ పెట్టాను. నేను ఐపీఎల్ ఇది చూసి నీకేం అనిపించింది ఐపీఎల్ ఆక్షన్ చూసిన తర్వాత? డెఫినెట్ గా ఫస్ట్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ కోసం 20 crores దాకా వెళ్ళినప్పుడు, అది అరౌండ్ 17-18 ఉన్నప్పుడే నేను కొంచెం ఆ టెన్స్ ఫీల్ అయ్యాను. ఏంటి కావ్య మారన్ అసలు ఏం ఆలోచిస్తుంది, ఎందుకు అంత ప్రైస్ పెట్టేస్తుంది అంటే, లైక్ అసలంగా చీప్ గా దొరికాడు కాబట్టి ఇంకా కొంచెం పర్స్ లో మనీ ఉంది, వీ కెన్ గో ఫర్ యూనో బిగ్ అమౌంట్ అని ఏమన్నా అలాగా వెళ్ళిపోయిందా ఊపులో అని చెప్పి డౌట్ వేసింది. బట్ దాని తర్వాత ఎస్ఆర్హెచ్ కి మించి కేకేఆర్ ఎప్పుడైతే 24.75 crore పెట్టి మిచల్ స్టార్క్ ని తీసుకున్నారో, ఓకే వీళ్ళంతా వేరే ఏదో ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు, దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అనే ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఓకే. అక్కడ నుంచి చూస్తే ఒకసారి ఓవరాల్ గా మనం ఏ టీమ్స్ ఎవరెవరిని కొనుక్కుంది, ఎంత పెట్టుకుంది, వాళ్ళ దగ్గర ఇంకా ఎంత మిగిలింది, ఇట్లాంటి డిస్కషన్స్ ఈ వీడియో చేద్దాము. తర్వాత మనం మీరు ముందు చెప్పినట్టు తర్వాత టీమ్ మనం ఒక్కొక్క టీం గురించి అయితే మనము ఇన్ డీటెయిల్గా వద్దాం, ఎందుకంటే థాట్ ప్రాసెస్ ఏంది, ఎందుకంటే స్టార్టింగ్ ఉన్న థాట్ ప్రాసెస్ వేరు, బై కొనిన తర్వాత ఇది. సో ఇప్పుడు మనము మంది ఎస్ఆర్హెచ్ కాబట్టి ఫస్ట్ పోదామా లాస్ట్ పోదామా, ఆ, ఎలా కొన్నారు ఏం కథ అనే దానికి, లేదా ఏంది చెప్పు నీ విషయం. మనం ఫస్ట్ ఆర్డర్ లో వెళ్దాము, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, కోల్కతా అలాగా. ఉమ్, సో ఫస్ట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ గురించి చూసుకుంటే, ఉమ్, వాళ్ళు ఈ ఆప్షన్ లో మొత్తంగా 30.40 crores పెట్టారు. అంటే 30 కోట్లు 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఉమ్, ఇంకా కరెక్ట్ గా ₹1 వాళ్ళ చేతిలో ఉన్నాయి పర్సులో. ఇప్పుడు మొత్తం 25 ప్లేయర్స్ ని తీసుకున్నారు, స్లాట్స్ ఫుల్ అయిపోయినాయి. ఉమ్. 8 ఓవర్సీస్ కానీ మిగతా 17 ఇండియన్ స్లాట్స్ కానీ అన్ని ఫుల్ అయిపోయినాయి. సో దాంట్లో చూస్తే సమీర్ రిజ్వీ అనే ఒక ప్లేయర్ ని తీసుకున్నారు, అన్క్యాప్డ్ ప్లేయర్. 8.4 crores. 8.4 crores చాలా భీకరంగా పెట్టారు దానికి మట్టుగా. అసలు నిజంగా అతను అంత పెద్ద హిట్టరా అన్నది, ఎందుకంటే అతను చాలా మంచి హిట్టర్, ఇరగదీస్తాడు అన్నట్టుగా విన్నాను నేను. సో నిజంగా అంత అంటే పెద్ద హిట్టరా? T20 లీగ్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్ ఉంది ఇతనికి. ఓ, T20s లో సెంచరీ చేయడం అనేది ఎంత రేర్ విషయం మనకు తెలుసు. అందులోనూ ఫాస్టెస్ట్ 100 అనేది ఇంకా రేర్ కాబట్టి, సో అందు గురించి అతను అంత ప్రైస్ కి వెళ్ళాడు అని మనం అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అప్పుడప్పుడు మధ్యలో మనకి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ తో కూడా అతను బౌలర్ గా కూడా యూస్ అవుతాడు. యాజ్ అన్ ఆల్రౌండర్ వీ కెన్ యూస్ హిమ్ అని సిఎస్కే ఫీల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వి ఆల్ నో ధోనికి బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఇవ్వగలిగే బ్యాట్స్మెన్స్ అంటే ఉన్న లైకింగ్ ఎట్లాంటిది అనేది మనకు తెలుసు. సో ఎగ్జాక్ట్లీ. సమీర్ రిజ్వీ కోసం డీసీ వాళ్ళు కూడా దాదాపు లాస్ట్ వరకు ఫైట్ పెట్టారు, 8.2 వరకు వచ్చారు డీసీ వాళ్ళు. అవును, మంచి ఫైట్ అయితే పెట్టారు. దాని తర్వాత ఏం యాక్చువల్గా ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ లోకి రాగానే ఫస్ట్ బిడ్ చేసిందే సిఎస్కే. 20 lakhs ఉన్నప్పుడు సిఎస్కే బిడ్ చేశారు. తర్వాత గుజరాత్ టైటన్స్ తో వాళ్ళకి పోటీ వచ్చింది. గుజరాత్ మనకి ఆ, దాదాపుగా కూడా 7.4 crores దాకా పెట్టడానికి గుజరాత్ రెడీ అయ్యింది. కాకపోతే ఎప్పుడైతే సిఎస్కే 7.6 కి బిడ్ చేసిందో అప్పుడు గుజరాత్ ఆగిపోయారు. ఆగిపోయినప్పుడు 7.8 కి ఢిల్లీ ఒకసారి కోట్ చేసింది, 8.2 కి రెండోసారి కోట్ చేసింది. ఫైనల్ గా 8.4 దగ్గర సిఎస్కే కి మనోడు దొరికిపోయాడు. ఇప్పుడు సో అసలు అలాగే సమీర్ రిజ్వి అంత ఎక్కువ పెట్టారు. రచిన్ రవీంద్ర అయితే చాలా స్టీల్, ఎవడు బిడ్ చేయలేదు ఏంది అన్నట్టుగా నాకు భలే షాక్ అనిపించింది. 1.8 కంతా టప్ అని తీసుకునేసారు అసలు, మరీ దారుణంగా. పంజాబ్ ఫస్ట్ బిడ్ చేశారు, నిజంగా సిఎస్కే వెళ్ళిపోయింది అంతే. పంజాబ్ వాళ్ళు ఎందుకు బిడ్ మొత్తంగా చేయలేదు రచిన్ నాకు అది. రవీంద్ర కోసం త్రీ 3 టీమ్స్ బిడ్ చేశాయి. ఉమ్, ఫస్ట్ సిఎస్కేనే ఇందాక ప్లేయర్ సమీర్ రిజ్వీ లాగా ఇతనికి కూడా ఫస్ట్ సిఎస్కే వాళ్ళ 50 lakhs రేస్ ప్రైజ్ ఉన్నప్పుడు ఆ, వాళ్ళు ఏమంటారు పెడల్ రేస్ చేయడం జరిగింది. దాని తర్వాత డీసీ వచ్చింది. మా చెన్నైకి డీసీకి జరిగిన తర్వాత మధ్యలో పంజాబ్ వాళ్ళు దూరారు.
లాస్ట్ కి పంజాబ్ దగ్గర వాళ్ళు 1.7 దగ్గర ఆగిపోతే 1.8 తోటి చెన్నై వాళ్ళు తీసుకున్నారు. అది లిటరల్ స్టీల్ అని చెప్పొచ్చు. కానీ డారెన్ అవును. మిచెల్ మళ్ళీ 14 క్రోర్స్ మేబీ ఇతను చీప్గా వచ్చేసినందువల్ల డారెన్ మిచెల్కి అంత ఎక్కువ పెట్టారు అని అయితే అనిపించింది. అంటే లైక్ ఈ ఆప్షన్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇదనే కాదు, యూజువల్ గా ఇంతకు ముందు జరిగిన ఆప్షన్స్ కి సంబంధించి మనం చూసుకుంటే కూడా ట్రెండ్ ఎట్లా ఉంటుంది అంటే యూజువల్ గా ఇప్పుడు ఏ సెట్ లో ఎవరి పేరు ముందు వస్తుంది అనేది అనమాట. ఎందుకంటే ఇదంతా లాటరీ సిస్టమ్ టైప్ లో అందరి పేర్లు ఒకే బాక్స్ లో వేసేసి దాని నుంచి ఒక్కొక్కటి పిక్ ఆ, చేసుకుంటారు కాబట్టి ఆ, ఏ ప్లేయర్ పేరు ఎప్పుడు వస్తుంది అనేది కూడా వాళ్ళ ప్రైస్ ని డిసైడ్ చేయడంలో ఒక ఫ్యాక్టర్ గా మారుతుందని మనం అనుకోవచ్చు. అయ్యా ఎందు గురించి ఖచ్చితంగా అది అంటే మారుతుంది. ఫస్ట్ అందరికి బాగా నోటెడ్ ఉన్న ఒక ప్లేయర్ పేరు రాగానే అతను ఒక్కొక్కసారి ఏంటి అంటే ఏమో మిగతా వాళ్ళు ఇతనికి క్విట్ చేస్తారేమో, లేకపోతే మనం ఆగి చూద్దాము. ఎందుకంటే ఒకవేళ అన్సోల్డ్ వెళ్ళిపోతే కూడా తర్వాత మళ్ళీ మనం యాక్సిలరేటెడ్ ఇట్లాంటి దానికి అతని పేరుని నామినేట్ చేసి మళ్ళీ ఆప్షన్ లోకి తెప్పించుకోవచ్చు. సో ఆ టైంకి ఎవరెవరి దగ్గర ఎంతెంత పర్స్ ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం తక్కువలో కూడా కొట్టేద్దాము అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా కొన్ని ఫ్రాంచైజెస్ చేస్తాయి. సో అందుకని కూడా ఇనిషియల్ కొంతమంది ఏంటంటే స్ట్రాటజిక్ గా సైలెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటారు. ఈ టైంలోనే ఇప్పుడు ఎలా అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు వానిందు హసరంగా 1.8 కి కొనేసారు, 1.5 కి కొన్నారు సారీ, బేస్ ప్రైస్ కి. సో బేస్ ప్రైస్ కి హసరంగా దొరకడం అనేది అదొక స్టీల్ ఎస్ఆర్హెచ్ కి. అలాగే రచిన్ రవీంద్ర కూడా 1.8 కే దొరికాడు చెన్నై వాళ్ళకి, అదొక స్టీల్. సో ఇలా చెన్నై కొన్ని కొన్ని ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళిద్దరే కదా చెన్నైది ఇప్పుడు చూసామంటే శార్దుల్ ఠాకూర్ 4 క్రోర్సే డెడ్ ఉహు, చీప్. నేను కనీసం 8-9 పోతాడు అనుకున్నా. ముస్తఫిజర్ 2 క్రోర్స్, నేను కనీసం 3-4 వస్తాడు అనుకున్నా. ఆల్మోస్ట్ వాళ్ళు చెన్నై వాళ్ళు చూస్తే ప్రతి ఒక్కటి వాళ్ళకి లక్ కలిసి వచ్చిందా ఏమో తెలియదు కానీ డారెన్ మిచెల్, సమీర్ రిజ్వీ తప్పించి ఇంక ఎవ్వడికి వీళ్ళు కొద్దిగా ఒరే మనం బిడ్ చేసి వీళ్ళు కావాలని కొన్నట్లేదు. ఇదైతే బ్రహ్మాండంగా అయితే వీళ్ళకి జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఓవరాల్ గా మనం చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వాళ్ళు ఈ ఆప్షన్ లో ఎవరెవరిని కొన్నారా అంటే సమీర్ రుజీన్ కొన్నారు. తర్వాత ఆరవెల్లి అవనీష్ అని చెప్పి బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్ ఉన్నాడు, అతన్ని కొన్నారు. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్. దాని తర్వాత డారెన్ మిచెల్ ఒక న్యూజిలాండ్ ప్లేయర్, రచిన్ రవీంద్ర ఒక న్యూజిలాండ్ ప్లేయర్. దాని తర్వాత ముస్తఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్. వీళ్ళు ముగ్గురు ఫారినర్స్, ముగ్గురు ఫారిన్ స్లాట్స్ తీసుకున్నారు. తర్వాత శార్దుల్ ఠాకూర్ ఇండియా నుంచి కైండ్ ఆఫ్ ఆల్రౌండర్. సో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఇండియా నుంచి, ఒక శార్దుల్ ఠాకూర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. ముగ్గురు ఇండియన్స్ ని, ముగ్గురు ఓవర్సీస్ స్లాట్స్ తోటి మొత్తం 6 స్లాట్స్ వీళ్ళు ఫిల్ చేసుకున్నారు ఈ ఆప్షన్ ఆ, లో. అంతా ఈ చేసి కూడా ఇంకా చెన్నై ₹1,00,00,000 అయితే పర్స్ అయితే లెఫ్ట్ అయింది. సరే ఇప్పుడు మన అది Yeah, పక్కన పెట్టి సెకండ్ ఢిల్లీకి వద్దాం. yeah. సో ఇప్పుడు ఢిల్లీకి వస్తే ఢిల్లీ వాళ్ళు ఈ ఆప్షన్ లో 19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకా వాళ్ళ దగ్గర 9.90 కోట్లు ఉంది. అంటే 10 లక్షలు తక్కువ, ఆల్మోస్ట్ 10 క్రోర్స్ ఉంది వాళ్ళ చేతిలో. మొత్తం 25 స్లాట్స్ ఫిల్ చేసుకున్నారు. అన్క్యాప్డ్ ప్లేయర్స్ కానీ ఫారినర్స్ ని కానీ అందరినీ తీసుకున్నారు. లాస్ట్ టైం 13 క్రోర్స్ కి ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొనుక్కున్న హ్యారీ బ్రూక్ ని ఈసారి వీళ్ళు 4 క్రోర్స్ కి తీసుకున్నారు. సో హ్యారీ బ్రూక్ ప్రైస్ 9 క్రోర్స్ పడిపోయింది ఒకేసారి. ఆయన మేబీ ఒక 100 కొట్టాడు, ఆ తర్వాత ఇది చేయలేదు. అది చూద్దాం మనం ఎలా వాడతారు అనేది. ఆ తర్వాత అంటే కొంతమంది ఏంటంటే బ్యాకప్ లాగా కూడా చూస్తారు. సో ఇప్పుడు హ్యారీ బ్రూక్ ని టాప్ ఆర్డర్ ప్లేయర్ గా చూస్తున్నారా వీళ్ళు, మిడిల్ ఆర్డర్ ప్లేయర్ గా చూస్తున్నారా అనేది పాయింట్. ఎందుకంటే టాప్ ఆర్డర్ గా చూసుకోవాలంటే వాళ్ళకి ఆల్రెడీ పృథ్వీ షా ఉన్నాడు, డేవిడ్ వార్నర్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఒకవేళ వస్తే అతను కూడా టాప్ ఆర్డర్ లో అవసరాన్ని బట్టి చేయగలడు. లేదా షై హోప్ ని కొనుక్కున్నారు, షై హోప్ తో కూడా ఓపెన్ చేయించవచ్చు. సో ఇలాగా షై హోప్ మల్టిపుల్ 75 లక్షలే. ఆప్షన్స్ ఉన్నాయి. షై హోప్ ఏంద్రా అంటే నేను వన్ డేగా టెస్ట్ గా చాలా హైగా గ్రేడ్ చేస్తాను కీపర్ బ్యాట్స్మెన్. T20 నాకు కొద్దిగా షై హోప్ పైన అంత నమ్మకాలు లేవు, కానీ సూపర్ వన్డే ప్లేయర్, సూపర్ టెస్ట్ ప్లేయర్. T20 ఇది లేదు, కాకపోతే 75 lakhs వచ్చాడు అన్నది అది లిటరల్ స్టీల్, అది వీల్ చేసింది, అది బాగుంది. ఆ రిక్కీ బూయి కూడా ఓకే, కీపర్ బ్యాట్స్మెన్ 20 lakhs బేస్ ప్రైజ్కి వచ్చేసాడు, ఓకే పర్లేదు అది కూడా. అండ్ ఇంకో కీపర్ బ్యాట్స్మెన్ స్టబ్సా, త్రిషాన్ స్టబ్స్, సౌత్ ఆఫ్రికన్, అతను కూడా 50 lakhs, చాలా తక్కువకి వచ్చాడు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని అటు ఇటు పెద్ద భారీ. కానీ వీళ్ళు కూడా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కి భారీగా ఖర్చు పెట్టారు. ఎవరు అంటే కుమార్ కుషాగ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 7.2 క్రోర్స్ పెట్టి ఉన్నారు. ఉమ్. అతని గురించి అయితే నేను పెద్ద లేదు. ఎందుకంటే బేస్ ప్రైస్ 20 lakhs అవుతుంది. 20 ఆ, lakhs బేస్ ప్రైస్ ఉన్న ఒక ప్లేయర్ 7.2 దాకా వెళ్ళాడు అంటే
ఎంత పెరిగిందో ఎంతమంది బిడ్ చేసి ఉంటారో చూడొచ్చు. ఉమ్, ఫస్ట్ 20 lakhs ఉన్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు బిడ్ చేశారన్నమాట. అప్పుడు చెన్నైకిను గుజరాత్ కి మధ్యలో జరిగింది. గుజరాత్ వాళ్ళు చెన్నై మధ్యలో 60 lakhs వరకు మాత్రమే బిడ్ చేసి 60 lakhs దగ్గర ఆగిపోయింది. వాళ్ళ దగ్గర ఆ టైంకి ఆ పర్సు పొజిషన్ ని బట్టి వాళ్ళు ఆగిపోయారు. తర్వాత జీటీకిను డీసీకి నడిచింది. జీటీ వాళ్ళు లాస్ట్ దాకా కూడా మాక్సిమం ట్రై చేసి 7 crores దాకా తీసుకొచ్చారు. ఇంకా వన్స్ ఎప్పుడైతే డీసీ వాళ్ళు 7.2కి ప్యాడల్ రేస్ చేశారో ఇంకా గుజరాత్ వాళ్ళు ఆగిపోయారు. ఫైనల్ గా 7.2కి ఢిల్లీకి మనోడు వచ్చాడు. ఇతను మంచి హై బ్యాక్ లిఫ్ట్ ఉన్నటువంటి ఒక బ్యాట్స్మెన్. పవర్ హిట్టింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి. తర్వాత కీపింగ్ కూడా బాగా చేస్తారనే పేరుంది. ఈసారి ఏంటి అంటే ఎందుకు కీపర్ ని 7.2 పెట్టి కొన్నారు, ఆల్రెడీ రిషబ్ పంత్ ఉన్నాడు కదా వీళ్ళకి అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఏంటంటే రిషబ్ పంత్ ఇంజరీ నుంచి రావడం వల్ల అతను ప్రస్తుతానికి ఫోకస్ మేజర్ గా బ్యాటింగ్ మీద ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సో కీపింగ్ చేయాలంటే ఎక్కువసేపు కింద కూర్చుని ఉండాలి, స్క్వాట్ పొజిషన్ లో ఉండాలి. సో అటు ఇటు పరిగెత్తాలి. సో ఎంతవరకు అతని నీస్ కానీ అతని ఫిట్నెస్ లెవెల్స్ కానీ దానికి సపోర్ట్ చేస్తాయి అనేది తెలియదు. సో అందు యా గురించి ఒక ఎగ్జాక్ట్. బ్యాకప్ కీపర్ కావాలి కాబట్టి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళు కీపర్ ని లోపల టీమ్ లోకి. అంటే సో అందుకని కూడా రికీ బూయి ఆల్రెడీ ఒక ప్లేయర్ ఉన్నాడు. అతని బేస్ ప్రైస్ 20 lakhs కి వచ్చేసాడు. అట్ ది సేమ్ టైం కుమార్ కుషాగిరా కూడా తీసుకున్నారు. ఎందుకంటే కుమార్ కుషాగిరా ఇస్ వెరీ మచ్ యంగర్ దెన్ రికీ బూయి. రికీ బూయి గురించి చాలా సంవత్సరాలుగా మనం అతని గురించి వింటూనే ఉన్నాము. అతను ఇప్పటికి చాలా ఐపీఎల్ టీమ్స్ కూడా మారుతూనే వచ్చాడు. కానీ ఎక్కడ అతను ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు రికీ భూయి. సరే ఇప్పుడు అవును. మన అతను ఆల్రౌండర్స్ సన్ రైజర్స్ వచ్చామంటే హైదరాబాద్ ఇప్పుడు మన ఆల్రౌండర్స్ వచ్చామంటే సుమిత్ కుమార్ అనే ఆల్రౌండర్ ని కొన్నారు వీళ్ళు దాదాపు ₹1 కోటి పెట్టి. అవును. అతని గురించి ఏమనుకుంటున్నావు? సుమిత్ కుమార్ కూడా ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జరిగినటువంటి మ్యాచెస్ ని చూసి ఆ, ఈ టీం తాలూకు స్కౌటింగ్ మేనేజ్మెంట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ క్రూ అంతా కూడా ఈ సయ్యద్ ముస్తాక్ అలీ కానీ లేదా ఉత్తరప్రదేశ్ T20 మ్యాచెస్ కానీ టిఎన్పిఎల్ కానీ తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఇలాగా వేరియస్ ప్లేసెస్ లో జరుగుతున్నటువంటి లీగ్ మ్యాచెస్ కావచ్చు, T20 మ్యాచెస్ కి కావచ్చు, అక్కడ వెళ్ళి ప్లేయర్స్ ఎవరెవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ పేరు నోట్ చేసుకోవడం, వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడైతే ఆప్షన్ లో వచ్చారో వాళ్ళ గురించి బాగా పిక్ చేయడం జరిగింది. ఈవెన్ ఒక ప్లేయర్ తాలూకు పేరెంట్స్ వన్స్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇలా పలానా ఒక టోర్నమెంట్ అప్పుడు మా అబ్బాయిని సౌరవ్ గంగూలీ చూశారు. చూసి మాకు ఆ రోజే చెప్పారు, మీ వాడి కోసం అవసరం అయితే 10 కోట్ల వరకైనా కూడా మేము బిడ్ చేస్తాము, ఉమ్, మీ ఉమ్. వాడిని మేము కొంటాము అని చెప్పారంట. ఆ ప్లేయరే కుమార్ కుషాగ్రా. ఓకే. ఇప్పుడు మనం బౌలర్స్ కి వచ్చామంటే ఒక బౌలర్ కి మట్టుకే ఎక్కువ ఖర్చు పెట్టారు. రిచర్డ్సన్, జైల్ రిచర్డ్సన్. అంతకుముందు 8-9 కూడా పోయాడు. మనోడు ఇప్పుడు 5 crores కి వరకు అయితే పెట్టారు దానిపైన. జే రిచర్డ్సన్ అంతకు ముందు కూడా మనకి ఐపీఎల్ ఆడాడు కానీ అంత పెద్ద ఎఫెక్టివ్ గా అతను కనిపించలేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ మనం అంతకుముందు చూసుకుంటే ఫస్ట్ పంజాబ్ కింగ్స్ కి ఆడాడు. పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ కి వచ్చాడు. ముంబై ఇండియన్స్ నుంచి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి వచ్చాడు. అండ్ అతని ఐపీఎల్ ఇది చూసుకుంటే కూడా మొత్తంగా ఇప్పటిదాకా కేవలం 3 innings మాత్రమే అతను ఆడాడు. 66 balls అంటే 11 overs వేసి 111 runs ఇచ్చాడు అతను. సో అబ్బా. ఎకానమీ చూసుకుంటే 10.6 ఉంది అతని ఎకానమీ ఐపీఎల్ లో. ఆ, వికెట్స్ కూడా 3 వికెట్స్ మాత్రమే తీసాడు. అంటే మ్యాచ్ కు వికెట్ చొప్పున అనుకోవచ్చు. ఉమ్. సో యాక్చువల్ గా అయితే అతని బెస్ట్ ఫిగర్స్ వచ్చేసి 2 for 41. ఒక మ్యాచ్ లో వికెట్ ఏం తీయలేదు, ఒక మ్యాచ్ లో ఒక వికెట్ తీసాడు, ఇంకో మ్యాచ్ లో 2 వికెట్లు తీసాడు. బట్ ఎకానమీ పరంగా చూస్తే మాత్రం 10.6 ఎకానమీ ఉండింది. యావరేజ్ కూడా 39 ఉంది యావరేజ్. సో అందు గురించి అని బౌలింగ్ ఫిగర్స్ అంత గొప్పగా అయితే అతనికి లేవు ఆడిన 3 మ్యాచ్ల్లో అయితే. బట్ టీమ్స్ అయితే మారుతూనే వచ్చాడు. ఓకే. ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఒక ఆర్సీబీ వాళ్ళ సారీ పంజాబ్ కి ఆడడం కానీ, తర్వాత ముంబైకి ఆడడం కానీ, ఇప్పుడు ఢిల్లీకి వచ్చాము. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ స్లాట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ ఎవరు అవసరం అనే దాన్ని బట్టి వెళ్ళారు. ఎక్కువగా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి మిచెల్ మార్చ్ రూపంలో ఆల్రెడీ ఒక ప్రాపర్ ఆల్రౌండర్ ఉన్నాడు, పేస్ ఆ, బౌలింగ్ yes. వేసే. ఉమ్, ఉమ్. సో ఒక కైండ్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్ అక్కడ దొరికేసింది. ఆల్రెడీ లలిత్ యాదవ్ రిటైన్ చేసుకున్నారు, అక్షర్ పటేల్ రిటైన్ చేసుకున్నారు. సో ఇద్దరు స్పిన్ వేయగలిగిన బ్యాట్స్మెన్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర.
ప్లస్ ఆండ్రిక్ నోకియా అని ఒకరిని రిటైన్ చేసుకున్నారు. అతను ఒక మంచి సూపర్ ఫాస్ట్ బౌలర్. ప్లస్ నుంగి ఎంగిడి ఉన్నాడు అంతకు ముందే, అతను కూడా రిటైన్ చేసుకున్నారు. ఖలీల్ అహ్మద్ ఉన్నాడు వీళ్ళకి, ఇషాంత్ శర్మ ఉన్నాడు. సో బౌలింగ్ ఆప్షన్ లో ఏంటంటే మంచి బౌలర్సే ఉన్నారు ఆల్రెడీ. జస్ట్ బ్యాకప్ లాగా అన్నట్టు రిచర్డ్సన్ తీసుకున్నారు. ఏదైనా ఎంగిడికి కానీ లేదా నోకియా కానీ ఒక బ్యాకప్ లాగా ఉంటాడు అని. ఇప్పుడు సరే, ఇప్పుడు మూడో టీంకి వద్దాము, గుజరాత్ టైటన్స్ కి వద్దాం. దాని గురించి మళ్ళీ మనం ఇంకో దాంట్లో చేద్దాం. దాంట్లో వాళ్ళు దాదాపు అన్ని ప్లేయర్స్ పెట్టారు, కానీ దాదాపు 8 crores వాళ్ళు మిగలబెట్టారు. 30 crores స్పెండ్ చేశారు వాళ్ళు. సో నీకేమనిపించింది వీళ్ళు చేసిన ఆప్షన్ ఎలా చేశారు అని? వీళ్ళ దాంట్లో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పేరు వచ్చేసి రాబిన్ మిన్స్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. నేను అంతకు ముందు అతని గురించి పెద్దగా వెళ్ళలేదు, బట్ వన్స్ ఆప్షన్ లోకి వచ్చాక చూస్తే మాత్రం దాదాపుగా 4 టీములు ఇంట్రెస్ట్ చూపించినాయి అతని కోసం. ఫైనల్ గా గుజరాత్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ సిఎస్కే బిడ్ చేసింది. సిఎస్కే తర్వాత ఎంఐ వాళ్ళు బిడ్ చేశారు, ముంబై వాళ్ళు. సో చెన్నై, ముంబై చేస్తున్న టైంలో మధ్యలో గుజరాత్ దూరింది 1.4 crore దగ్గర. సో గుజరాత్ తో పాటు ఒక పాయింట్ దాకా ముంబై 2.6 వరకు ట్రై చేసి 2.6 దగ్గర ఆగిపోయారు. అప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళ దగ్గర ఆ టైంలో వాళ్ళకు ఉన్నదే హార్డ్లీ 3.5 crore ఏమో ఉంటే 3 crore దగ్గర వాళ్ళు జాయిన్ అయ్యారు. అప్పుడు 3.2 కి గుజరాత్ వాళ్ళు కోట్ చేస్తే మళ్ళీ 3.4 కూడా కోట్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అంటే ఇంకా మొత్తం పర్సన్ అంతా ఖాళీ చేయడానికి రెడీ అయిపోయారు ఇతని కోసం. కట్ చేస్తే 3.6 కి గుజరాత్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నదే 3.5. సో వాళ్ళు ఇంకా రేస్ చేయడానికి ఆప్షన్ లేకపోవడం వల్ల గుజరాత్ వాళ్ళు 3.6 కి తీసుకున్నారు. సో అదే. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఉన్నదంతా ఎందుకు ఇతనికి పెట్టేద్దాం అనుకున్నారు అన్నది ఒక క్వశ్చన్ నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రెండు, యూజువల్లీ ముంబై గానీ సిఎస్కే గానీ ఒక ప్లేయర్ కోసం ట్రై చేస్తున్నారు అంటే అతనిలో ఎంతో కొంత వర్త్ చూడకపోతే తప్ప వాళ్ళు అలా ట్రై చేయరు. అది కరెక్ట్. అది వాళ్ళిద్దరూ చాలా బాగా చెరిష్ చేసి ప్లేయర్స్ అయితే బాగా ఎత్తికి తీసుకుంటారు వాళ్ళు. టాలెంట్ స్కౌటింగ్ అనేది చాలా బాగా చేస్తారు ఆ రెండు టీమ్స్. సో అందు గురించి అని కూడా ఈ రాబిన్ మిన్స్ అనే ఒక ప్లేయర్ మీద మనం ఒక కన్ను అయితే వేసి ఉంచాలి. ఈసారి అతనికి ఏమాత్రం ఫైనల్ 11 లో ఆడే ఛాన్స్ వస్తుంది అనే దాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మ్యాథ్యూ వేడ్ అనే అతను ఆస్ట్రేలియన్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు ఫారెన్ ప్లేయర్ గా. లేదు అంటే రెగ్యులర్ గా లాస్ట్ టైం రుతుమాన్ సహా వాళ్ళు కీపింగ్ చేశాడు, ప్లస్ ఓపెనర్ గా కూడా ఉన్నాడు. సో అతనికి రుతుమాన్ సహా చేస్తే రాకుండా ఓపెనింగే చేయగలుగుతాడు, అంటే ఆ పవర్ ప్లే లో కొట్టెళ్ళిపోతాడు, మిగతాది ఉండదు. కానీ ఇక్కడ మన ఆల్రౌండర్స్ వచ్చాము అంటే అజ్మతుల్లా జోదాయ్, ఒమర్జాయ్ 50 lakhs. అసలు 50 lakhs లిటరల్ స్టీల్. అది అయితే అసలు సూపర్ ప్లేయర్, మనం వరల్డ్ కప్ లో చూస్తున్నాం మనం. సో అజ్మతుల్లా ఉమర్ జైకి గురించి కొంచెం మిగతా క్రికెట్ సర్కిల్ లో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు, వేరే వేరే ఛానల్స్ లో మన ఎక్స్పర్ట్స్ పెడుతున్న వీడియోస్ లో కూడా. ఎందు గురించి అంటే మనకి యూజువల్ గా ఆల్రౌండర్స్ చాలా వరకు కూడా ఏంటి అంటే ఇప్పుడు ఈ గ్లెన్ ఫిలిప్స్ కానీ, డెవైన్ కాన్వే కానీ, కొంతమంది వీళ్ళు ఆల్రౌండర్స్ ఉంటారు న్యూజిలాండ్ వాళ్ళు, లేదా ఆస్ట్రేలియా నుంచి ట్రెవెస్ హెడ్ కానీ, వీళ్ళు కొంతమంది బౌలింగ్ చేస్తారు, లంబుషేన్ లాంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా మేజర్ గా స్పిన్ మాత్రం వేస్తారు. ఏదో ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, లెగ్ బ్రేక్, ఆఫ్ బ్రేక్ అలాగా స్పిన్ ఎక్కువ వేస్తారు. బట్ పేస్ వేసే ఆల్రౌండర్ తక్కువ మంది ఉంటారు. ఆ పేస్ కూడా హార్డ్లీ 110, 120 అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గంగూలీ పేస్ బౌలరే, బ్యాట్స్మెన్ కమ్ పేస్ బౌలింగ్ ఆప్షన్. బట్ గంగూలీ హార్డ్లీ 120s 130s వేయగలుగుతారు మాక్సిమం. బట్ ఈ అజ్మతుల్లా మోర్సై ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్. వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ స్వింగ్, బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడు కదా. మంచి స్వింగ్ చేయగలడు, ఎట్ ది సేమ్ టైం బాగా చేస్తారు. అంటే లైక్ బెన్ స్టోక్స్ మాదిరి మంచి పేస్ కమ్ బ్యాట్ ఉన్న ఒక ప్లేయర్ కాబట్టి. ఎట్లా అయితే బెన్ స్టోక్స్ కి ఒక మంచి పేరు వచ్చిందో, లాస్ట్ టైం సిఎస్కే వాళ్ళు కూడా అతన్ని ఎక్కువ ప్రైస్ ఇచ్చి కొని మరి వాళ్ళ టీమ్ కాంబినేషన్ అతను సెట్ అవ్వట్లేదని అతను కూర్చోబెట్టారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు శామ్ కర్రన్ ని చూస్తున్నాం. శామ్ కర్రన్ మేజర్ గా అయితే నేను ఒక బౌలర్ గా చూస్తాను అతను బ్యాటింగ్ కంటే కూడా. సో అలాంటి ఒక ప్లేయర్ గా మనం అజ్మతుల్లా ఉమర్ అని చెప్పుకోవచ్చు. హీఈస్ మెయిన్ ఇంటూ బ్యాటింగ్, ప్లస్ బౌలర్ గా కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే అతను ఇవ్వగలడు. అండ్ అట్ ది సేమ్ టైం ఏజ్ కూడా 23, చాలా తక్కువ ఏజ్ అవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్. సో లాంగ్ టర్మ్ టీమ్ తో అసోసియేట్ అయ్యి ఉండగలడు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ హీ పర్ఫార్మ్స్ వెరీ బ్యాడ్, అంత బ్యాడ్ గా పర్ఫార్మ్ చేస్తే తప్ప మోస్ట్లీ ఢిల్లీ వదులుకునే అవకాశం కనిపించట్లేదు. ఏమాత్రం కొంచెం డీసెంట్ గా పర్ఫార్మ్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు రిటైన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ వెరీ యంగ్ ప్లేయర్ కాబట్టి he can serve them for a very long period of time. నెక్స్ట్ 5 years దాకా సర్వ్ చేయొచ్చు. కానీ షారుఖ్ ఖాన్ 7.4 crores కొన్నారు. యాక్చువల్ గా నేను ఎస్ఆర్హెచ్ వాళ్ళు పోతారు అనుకున్నాను. మనకి ఆ నెంబర్ 6 ఇప్పటికీ వీకే ఉంది.
అది వచ్చినప్పుడు ఇన్ డెప్త్ గా మనం మాట్లాడదాం. కానీ షారుఖ్ ఖాన్ మనోళ్ళు బిడ్డే చేయలేదు. ఎందుకంటే అంతకుముందు 20 కోట్లు వాడికి పెట్టేశారు కాబట్టి. సో వీళ్ళ పిక్ లో నీకేమనిపించింది? వీళ్ళది చూస్తే ఫస్ట్ నుంచి కూడా షారుఖ్ ఖాన్ కోసం క్లియర్ గా రెండు టీంలు బాగా ఎక్కువ పోటీ పడ్డాయి. ఒకటి పంజాబ్, బేస్ ప్రైస్ 40 ఉన్నప్పుడే పంజాబ్ వాళ్ళు ట్రై చేశారు అతని గురించి. నెక్స్ట్ గుజరాత్. ఈ ఇద్దరే 40 lakhs లో ఉన్న అతని ప్రైస్ ని తీసుకెళ్లి 7.4 దగ్గర ఆపారు. మధ్యలో ఎక్కడా కూడా వేరే ఏ టీము ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఇన్వాల్వ్ అవ్వలేదు. 7.4 దగ్గర కూడా వేరే వాళ్ళు ఎవరు కోట్ చేయడానికి ట్రై చేయలేదు. సో ఈ రెండు టీమ్స్ కి క్లియర్ కట్ గా ఇతను తాలూకు కాంట్రిబ్యూషన్ ఏముంటుంది అనే దాని మీద, ఇతనికి ఎలాంటి ఒక రోల్ అసైన్ చేయాలనే దాని మీద ఒక ప్రాపర్ ఐడియా తోటే వీళ్ళు బిడ్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకనే 40 lakhs దగ్గర నుంచి 7 crore 40 lakhs దాకా తీసుకెళ్లారు. సో జస్ట్ ఆ బేస్ ప్రైస్ ముందర ఒక 7 కోట్లు యాడ్ చేశారు సింపుల్ గా. సో అది ఖచ్చితంగా ఒక మంచి బై అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ప్రొవైడెడ్ ఏంటి అంటే షారుఖ్ ఖాన్ ఆల్రెడీ ఈజ్ 28 years old. సో 30కి దగ్గర అవుతున్నాడు ఆల్రెడీ. లాస్ట్ సీజన్ కొంచెం అనుకున్నంత గొప్పగా జరిగిందా అంటే నాకు డౌట్ ఇతని గురించి. అయ్యా అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా పేస్ బౌలర్స్ వేసే ఆల్రౌండర్ తక్కువ అనుకున్నాం కదా. షారుఖ్ ఖాన్ కూడా యాక్చువల్లీ బ్యాటింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ఆఫ్ బ్రేక్ వేస్తాడు, పేస్ వేయడు. అండ్ ఇతనికి ఉన్న ఇదేంటి అంటే రికార్డు ఇప్పటిదాకా ఐపీఎల్ లో అయితే 31 innings లో బ్యాటింగ్ చేసినప్పటికీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇతను హైయెస్ట్ స్కోర్ 47. సో జస్ట్ మిస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ సెంచరీ. కానీ వీళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టింది వచ్చేసి స్పెన్సర్ జాన్సన్, బౌలర్, పేస్ బౌలర్, ఆస్ట్రేలియన్ బౌలర్. ఇతని గురించి అయితే ఇన్లేదు, చూడలేదు. కానీ 10 కోట్లు పెట్టి అయితే కొన్నారు. యా, వీళ్ళు బౌలింగ్ ని కొంచెం బెటర్ చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ ని వీళ్ళు పక్కన పెట్టాల్సి వచ్చిందో, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు ఈక్వలెంట్ గా ప్రొవైడ్ చేయగలిగిన ఒక ఆప్షన్ పక్కకి వెళ్ళిపోయిందో, సో వీళ్ళు దానికి ఆల్టర్నేటివ్ కోసం చాలా ట్రై చేశారు. అందు గురించి అస్మతుల్ అమర్జా ఇలాంటి ఒక ప్లేయర్ ని తీసుకున్నారు. బట్ అయినప్పటికీ అతను ఫారినర్ కాబట్టి ప్రతిసారి ఆ ప్లేయింగ్ 11 లో అతన్ని ఫిట్ చేయడం అవుతుందా లేదా అనే ఒక ఇది కూడా ఆప్షన్ వాళ్ళ కన్సిడరేషన్ లోకి తీసుకుని, అట్లీస్ట్ ఒకవేళ మనం ఇంపాక్ట్ ప్లేయర్ గా వెళ్ళాలంటే కూడా ప్రాపర్ ఒకవేళ బౌలర్ అయితే అట్లా ఎలా ఉంటుందనే ఉద్దేశంలో కూడా ఏమైనా ట్రై చేసి ఉండొచ్చు స్పెన్సర్ జాన్సన్ గురించి అని నేను అనుకుంటున్నాను. ఎక్స్ట్రీమ్ పేస్ అండ్ ఎబిలిటీ టు స్వింగ్ అండ్ టెన్స్ టు బి ఎక్స్పెన్సివ్ ఎట్ టైమ్స్ అని అయితే అతని గురించి మనకి అవైలబుల్ ఉంది ఇన్ఫర్మేషన్. మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. 28 years ఇతను కూడా అంత యంగ్ అయితే కాదు. ఆల్రెడీ సౌత్ ఆస్ట్రేలియాకి ఆడాడు, బ్రిస్బెన్ హీట్ కి, అడిలైడ్ స్ట్రైకర్స్ కి. ఇలాగా మనం చూసుకుంటే అతను ఎక్కువగా బీబీఎల్ లో ఆడాడు, బిగ్ బ్యాష్ లీగ్. తర్వాత ఆస్ట్రేలియాకి కూడా అతను ఆడాడు ఒక మ్యాచ్, 1 days లో. ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ ఒక మ్యాచ్ లో కూడా అతను 61 runs ఇచ్చాడు 48 balls లో. అండ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు ఆ మ్యాచ్ లో. అండ్ ఉమేష్ యాదవ్ 5.8 చాలా మంచి బై అనుకోవచ్చు. కార్తిక్ త్యాగి 60 lakhs. ఇంతకుముందు ఆర్ఆర్ ఆడాడు అనుకుంటా. ఆర్ఆర్ ఆడినప్పుడు మంచి ఇది ఇచ్చాడు. మన వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకున్నారు కానీ వాడిని వాడుకోలేదు, కార్తిక్ త్యాగిని. సో వీళ్ళ ఇద్దరు పైన ఏమంటావు నువ్వు? యాక్చువల్గా కార్తిక్ త్యాగి గురించి చూస్తే, కార్తిక్ త్యాగి ఇది చాలా చిన్న ఐపీఎల్ కెరీర్. ఇప్పటికి హార్డ్లీ అతను ఆడిన మ్యాచెస్ 19 matches. ఆర్ఆర్ వాళ్ళు ఫస్ట్ తీసుకున్నారు, తర్వాత అక్కడి నుంచి సన్ రైజర్స్ వచ్చాడు. సన్ రైజర్స్ లో కూడా ఎక్కువ సార్లే వాడలేదు. బట్ 19 matches లో అతను తీసిన వికెట్స్ 15 విత్ అన్ ఎకానమీ రేట్ ఆఫ్ 9.98, విచ్ ఇస్ నథింగ్ బట్ 0.02 తక్కువ 10. సో 10 ఎకానమీ రేట్ తో వేయడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ బౌలర్ ఇతనని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 44 ఉంది అతని యావరేజ్ కూడా. సో అంత గొప్పగా అయితే రేట్ చేయను. బట్ యా, అట్ టైమ్స్ కొంచెం మంచి మంచి యార్కర్స్ అవన్నీ వేసి కొంచెం డెత్ బౌలింగ్ బాగానే చేయగలుగుతాడు. ప్రొవైడెడ్ అతనికి కొంచెం మంచి ఏమంటారు గైడెన్స్ ఇచ్చి షేపప్ చేయగలిగే కోచెస్ ఉండాలి పక్కన. ఎందుకంటే ఈజ్ ఆల్సో వెరీ యంగ్, హార్డ్లీ 23 years old. సో కొంచెం మనకు తెలుసు గుజరాత్ టైటన్స్ లో ఆశిష్ నెహ్రా లాంటి ఒక కీ మంచి ప్లేయర్, మెంటర్ గా ఉంటాడు. ఆ, మంచి బౌలింగ్ కోచ్ అతను. సో అతని అండర్ లో ఇతను కొంచెం బాగానే షైన్ అవుతే కనుక నెక్స్ట్ ఇయర్ కి ఇంకా బాగా బెటర్ అవుతాడు. బట్ అతనికి ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ ఏమాత్రం దొరుకుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మొహమ్మద్ షమీల రూపంలో
వెరీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉన్నాడు ఇండియాకి. మన వరల్డ్ కప్ లో కూడా ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సమ్మీ ఉన్నాడు, ఉమేష్ యాదవ్ ఉన్నాడు, లిటిల్ ఉన్నాడు, జాన్సన్ ఉన్నాడు. వీళ్ళందరూ పెట్టుకొని వీళ్ళు ఏమాత్రం ఆడాలో చూడాలి. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ టీంకి వెళ్ళాము అంటే కేకేఆర్. వీళ్ళు కంప్లీట్ గా బై చేయలేదు. 25లో 23 మట్టుగా బై చేశారు. 31.35 క్రోర్స్ స్పెండ్ చేశారు. 1.35 క్రోర్స్ ఉంది. డబ్బులు లేక బై చేయలేదు అంటే అది వేరే విషయం. డబ్బులు ఉండి కూడా లాస్ట్ లో బై చేయలేదు. ఎందుకంటే మనం ఆప్షన్ చూసామంటే లాస్ట్ లో దాదాపు 20 లక్షలకంతా టపా 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 కొన్నారు చాలా మంది. మనోళ్ళు అయితే వీళ్ళకి ప్లేయర్లు ఎక్కువగా బేస్ ప్రైస్ మీద వెళ్ళిపోయారు. కాకపోతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ దొరికినట్లు లేరు. సో అందుకని కూడా లాస్ట్ లో ఆ 2 స్లాట్లు వదిలేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు దాంట్లో వచ్చామంటే మనం చెప్పుకోవాల్సింది ఐపీఎల్స్ బిగ్గెస్ట్ బై, రికార్డ్ బ్రేక్లు. 25 లక్షల తక్కువ 25 కోట్లు పెట్టి స్టార్ కొనుగొన్నారు. సో దాని గురించి నీ థాట్? బేసికల్లీ మిచెల్ స్టార్క్ ని అంత పెట్టి కొనడం వల్లనే వీళ్ళకి ఆ మీద 2 స్లాట్లు కూడా ఫిల్ చేయలేకపోయారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. సో దాని గురించి చూడాలి. ఎందుకు అంటే మిచెల్ స్టార్క్ కోసము 2 crore అతని బేస్ ప్రైస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఢిల్లీ బిడ్ చేశారు. తర్వాత ముంబై వాళ్ళు బిడ్ చేశారు. ఆ తర్వాత మధ్యలో మనకి గుజరాత్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. కేకేఆర్ ఎప్పుడు ఎంటర్ అయిందిరా అంటే 9.8 crore ఉన్నప్పుడు ఎంటర్ అయింది. తర్వాత 10 crore దగ్గర గుజరాత్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఇలాగ చూసుకుంటూ పోతే అతన్ని 2 కోట్లు ఉన్న వ్యక్తిని 25 కోట్ల దాకా తీసుకెళ్లారు దాదాపుగా. సో ఇదైతే మాత్రం చూడాలి ఎంతవరకు అతను ఫిట్నెస్ తో ఉన్నాడు, ఎన్ని మ్యాచెస్ కి అతను అవైలబుల్ ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం అతను కేకేఆర్ కే 2015లో ఆడాడు ఐపీఎల్ మ్యాచ్. సో 2015లో కేకేఆర్ కే లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్ ని మళ్ళీ అదే కేకేఆర్ వాళ్ళు తీసుకున్నారు ఈసారి ఇన్ని ఇయర్స్ తర్వాత. సో ఏమాత్రం అతను పర్ఫామ్ చేస్తాడు అనే దాని మీద ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది జనాలందరిలో కూడా. ఎందుకంటే అతను బౌలింగ్ కెరీర్ చూసుకుంటే కూడా 26 ఇన్నింగ్స్ లో ఐపీఎల్ లో బౌల్ చేశాడు ఇప్పటిదాకా. అతను ఒకే ఒక మెయిడెన్ వేసాడు 26 ఇన్నింగ్స్ లో కూడా. 34 వికెట్స్ అయితే తీసాడు. ఎకానమీ అయితే 7.17 మంచి ఎకానమీ రేట్ అని చెప్పొచ్చు ఇది. యావరేజ్ కూడా 20.3. సో మంచి ఎకానమీ రేట్ తోటి మంచి యావరేజ్ తోటి వికెట్స్ అయితే తీసాడు ఇంతకు ముందు. బట్ ఐ అగైన్ రిమైండ్ యూ 2015 ఇతను ఆడిన లాస్ట్ మ్యాచ్. సో 2015 కి ముందర స్టాట్స్ అన్నమాట ఆ ఎకానమీ రేట్ కానీ యావరేజ్ కానీ. ఇప్పుడు అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్. ఎందుకంటే యాజ్ డేస్ పాసింగ్ మనం వి గెట్ ఓల్డర్ కానీ వి డోంట్ గెట్ యంగర్ కాబట్టి నౌ హీస్ 33 years old. సో ఏమాత్రం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ అతను ఉంటాడనేది చూడాలి. నెక్స్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ కి వచ్చాము. లక్నోకి వచ్చామంటే లక్నో 25కి 25 ఉన్నారు. కాకపోతే వీళ్ళకి స్టార్టింగ్ నుంచే పర్స్ బాగాలేదు. సో 12.2 crores ఖర్చు పెట్టారు. 95 లక్షలు అయితే మిగిలింది లాస్ట్ లో. కొద్దిగా చాలా జాగ్రత్తగా చూసి అయితే వీటికి ఉన్నారు. తక్కువ ఖర్చు పెట్టింది వీళ్ళే అనుకోవాలి. కానీ డేవిడ్ విలియమ్స్ కొన్నారు వీళ్ళు క్రోర్స్ పెట్టి. కానీ ఎక్కువ పెట్టింది వచ్చేసి వీళ్ళు ఒకరికే పోయారు. శివం మావి పేస్ బౌలింగ్ 6.4 పోయారు వీళ్ళు అసలు లక్నో వాళ్ళు. అంతే ఒక్క శివం మావికి తప్ప ఇంకెవ్వరికి కనీసం 4 crores దాకా కూడా పోలేదు. మనకి మణిమారన్ సిద్ధార్థ్ అనే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కోసం మాత్రం 2.4 crores ఖర్చు పెట్టారు వీళ్ళు. అతను ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అన్నమాట. అది కూడా టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. యూజువల్ గా స్పిన్నర్స్ పొడుగుంటే అంత మంచి ఎఫెక్టివ్ గా ఉండరు అని చెప్పేసి ఒక ఇది ఉంది మనకి. కానీ వెస్టిండీస్ లో బద్రీ ఉండే, శామ్యుయల్ బద్రీ ఉండే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇతనే అనుకుంటా మంచి అంత టాల్. మన దగ్గర అనిల్ కుంబ్లే ఉన్నాడు ఆ టైంలో. కాకపోతే ఏంటంటే ఆ ఫ్లైటెడ్ డెలివరీస్ అనేవి టాల్ ప్లేయర్స్ కి అది వర్కౌట్ కాదు అనేది అయితే ఒకటి ఇది ఉంది అనమాట. సో చూడాలి ఇప్పుడు ఇతను ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అని మణిమారన్ సిద్ధార్థ్. నెక్స్ట్ వచ్చేసి హర్షద్ ఖాన్ అనే ఒక బౌలర్ ని తీసుకున్నారు 20 lakhs లోనే. శివం మావి ఒక్కరిని మాత్రం 6.4. శివం మావి అంత కన్సిస్టెన్సీ ఇస్తాడా అనేది ఒకటి చూడాలి. ఎందుకంటే పవర్ ప్లే లోను డెత్ లోను 2 వేయగలడు. మంచి స్లోర్ బాల్స్ వేస్తాడు. ఎకానమీ రేట్ పరంగా చూసుకుంటే కూడా ఇప్పటిదాకా అయితే అతను 32 innings లో 2 మెయిడెన్స్ వేసి 30 వికెట్స్ తీసాడు. ఎకానమీ రేట్ వచ్చి 8.7 ఉంది. 31 ఉంది యావరేజ్. సో డీసెంట్ బౌలింగ్ ఫిగర్స్ అని చెప్పాలి. గొప్పగా అయితే లేదు. బట్ ప్రొవైడెడ్ ఈసారి ఏమన్నా వండర్స్ చేస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే ఒకే 2 సార్లు మధ్యలో ఇండియన్ టీం కూడా అతను సెలెక్ట్ అయినప్పటికీ హీఈస్ వెరీ ఇంజురీ ప్రోన్.
సో ఇప్పటిదాకా ఇంజురీస్ వల్ల మధ్య మధ్యలో కొన్ని మ్యాచెస్ వదులుకున్నాడు. ఇండియా కూడా ప్రాపర్‌గా ఆడలేకపోయాడు. సో ఇంతకు ముందు కూడా మనము గుజరాత్ వాళ్ళు ఇతన్ని కొనుక్కున్నారు. తర్వాత కోల్‌కత్తాకొచ్చాడు. ఇప్పుడు లక్నోకొచ్చాడు. సో చూడాలి ఎలాగా పెర్ఫార్మ్ చేస్తాడు ఏంటి అని. ఇప్పటిదాకా అయితే ఔట్‌స్టాండింగ్ ఐపీఎల్ కెరీర్ అయితే ఇతనికి లేదు. సో ఈసారి ఏమన్నా అతను మెరుపులు మెరిపిస్తే ఈవెన్ టీమిండియా డోర్‌లు గూడా అతనికి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ డేవిడ్ విల్లియన్ తీసుకున్నారు ఆల్ రౌండర్, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ 2 క్రోర్స్‌కే. అర్షిన్ కుల్కర్ని అని ఇంకొక ఆల్ రౌండర్‌ని బేస్ ప్రైస్ 20 లాక్స్‌కే తీసుకున్నారు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని. సో ఆల్మోస్ట్ ఆస్టన్ వాళ్ళు చాలా తక్కువకే పెట్టి కొన్నారు అంత లక్నో వాళ్ళు. మనం పెద్ద ఇరగదీసి ఇంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టారు అని చెప్పలేం కానీ ఇప్పుడు మనం అవును. ముంబైకి వచ్చామంటే నాకు తెలిసినంత వరకు నాకు అనిపించినంత వరకు బెస్ట్ ఐపీఎల్ బై మొన్న ఆక్షన్ లో జరిగింది. చాలా క్యాలిక్యులేటివ్ గా అది బై చేసింది ముంబై ఇండియన్స్ అని నాకు అనిపిస్తుంది. తర్వాత హ్మ్. సిఎస్కేనే. వీళ్ళు చూసామంటే వీళ్ళు 16.7 పెట్టారు. పర్స్ ఇంకా ₹1,00,00,000 ఉంది. అన్ని ఫిల్ హ్మ్. చేస్తారు. కానీ సూపర్ బైస్ కొన్నారు. వీళ్ళకి ఏమేం కావాలా అనేటివన్నీ చూసుకొని కొనేశారు. ముందుగా వచ్చి కోట్సే, సౌత్ ఆఫ్రికన్. ఇది మన వరల్డ్ కప్ లోనే జనాలకు బాగా తెలిసాడు. టాప్ హ్మ్. ఆర్డర్ లో వికెట్లు తీస్తున్నందువల్ల. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్యాటర్న్ ఏంటంటే ముంబైకి సంబంధించి ముంబై దగ్గర ఆల్రెడీ ఇండియన్ ప్లేయర్లతో కూడిన లైనప్ మంచి సాలిడ్ గా ఉంది. రోహిత్ శర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, హార్దిక్ పాండ్యా ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యాడు వాళ్ళకి, తిలక్ వర్మ ఉన్నాడు, పీయూష్ చావ్లా ఉన్నాడు. సో ఇలాంటి ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా లాంటి ఒక సీనియర్ మోస్ట్ బౌలర్ ఉన్నాడు. అర్జున్ టెండూల్కర్ లాస్ట్ టైం ఎంట్రీ ఇచ్చాడు వాళ్ళకి. కుమార్ కార్తికేయ మంచి ప్లేయర్ గా లాస్ట్ టైం కూడా బాగా వేసాడు. ఆకాష్ మధ్వాల్ కూడా కొన్ని మ్యాచెస్ ఆడాడు లాస్ట్ టైం. సో వీళ్ళు ఆల్రెడీ ఇండియన్ ప్లేయర్లతోటే మొత్తం కంప్లీట్ 11 ఫీల్ చేసుకోగలిగిన ప్లేయర్లు ఉన్నారు వీళ్ళ దగ్గర. ఉమ్. బట్ స్టిల్ ఏంటి అంటే ఒక 8 మెంబర్స్ అయితే ఓవర్సీస్ స్లాట్స్ కింద పెట్టారు కాబట్టి కొనుక్కుందాంలే అన్నట్టుగా సరదాగా బై చేయడానికి వచ్చారు వీళ్ళైతే. ఎందుకంటే ప్లేయర్స్ లిస్ట్ లో చూసుకుంటే మనము బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో బ్యాట్స్మెన్స్ లిస్ట్ లో ఉన్న ఏ ఒక్కరిని వీళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం రాలా. ఉమ్. రోహిత్ శర్మ రిటైన్డ్ ప్లేయర్, డెవాల్డ్ బ్రేవిస్ రిటైన్డ్ ప్లేయర్, సూర్యకుమార్ యాదవ్ రిటైన్డ్, టీమ్ డేవిడ్ రిటైన్డ్, నేహల్ వడేరా రిటైన్డ్. ఐదుగురు బ్యాట్స్మెన్ ఆల్రెడీ రిటైన్ చేసుకున్న వాళ్ళే. కీపర్ స్లాట్ లో ఇద్దరు ఉన్నారు. ఇషాన్ కిషన్ రిటైన్డ్, విష్ణు వినోద్ రిటైన్డ్. కీపర్ ని కూడా వీళ్ళు కొనడానికి ట్రై చేయాలి. అటొచ్చి ఆల్ రౌండర్లను బౌలర్లని కొనుక్కున్నారు కొంతమందిని. అందులో మేజర్ స్వాప్ హార్దిక్ పాండ్యా అది. హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు. కెప్టెన్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా అయితే అతను ఆడతాడా లేదా అనేది అతని అవైలబిలిటీ గురించి బికాస్ ఆఫ్ ద ఇంజురీ కొన్ని డౌట్స్ అయితే బయట ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి. బట్ ఇట్స్ టూ ఎర్లీ. వీఆర్ స్టిల్ ఇన్ డిసెంబర్. మనకి ఇది మార్చ్, ఏప్రిల్ లో మొదలవుతుంది ఐపీఎల్ అనేది. అప్పటికైతే అప్పటికి ఏదైనా జరగచ్చు. ఫిట్ అవుతాడు అని అనుకుందాం మనం. ఎగ్జాక్ట్‌లీ. సో, తిలక్ వర్మ ఎలాంటి మంచి ప్లేయరో తెలుసు. ఇప్పటికి మొన్న కూడా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన టీమ్‌తో మన తిలక్ వర్మ ఎళ్ళాడు. ఆహ్, ఒక మ్యాచ్‌లో ఏమో హాఫ్ సెంచరీ కొట్టినట్టున్నాడు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, బేసికల్లీ మంచి టీమే ఉంది. ఈ కార్డ్సీ గాని, నబీ గాని, అన్షుల్ కాంబోజ్ అనే ఒక యంగ్ టాలెంట్‌ని హార్డ్‌లీ 20 లాక్స్ బేస్ ప్రైస్ మీదే కొన్నారితను. ఉమ్. కొన్నారితన్ని. అన్షుల్ కాంబోజ్ మీద నాకు కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, ఎందుకంటే ఇతను హర్యానా నుంచి వచ్చిన ఒక మంచి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కమ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఉమ్. 23 ఇయర్స్. సో, మొన్న సైయద్ ముస్తాక్ అలీ వీటిల్లో గూడా పెర్ఫార్మ్ చేసిన ఒక ప్లేయర్. ఇతని గురించి ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ కూడా వాళ్ళ వీడియోస్‌లో ఎక్స్‌ప్రెస్ చేశారు. ఇతను బాగా షైన్ అవుతాడు ఫ్యూచర్‌లో అని జెప్పి వాళ్ళ ఒపీనియన్. సో, నమన్ ధీర్ అని ఒక ప్లేయర్‌ని 20 లాక్స్ ప్రైస్ మీద కొన్నారు. సో, ఓవరాల్ చాలా డీసెంట్ బైసే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే మధుశంకర్ 4.6. వీళ్ళు కొద్దిగా స్పిన్ కొద్దిగా తక్కువ ఉంది అనుకొని చూసినా గానీ దాన్ని ఫిల్ హ్మ్. చేసి శ్రేయాస్ గోపాల్ ని 20 lakhs కే కొన్నారు. ఆ అవును. తర్వాత ఆ తర్వాత మళ్ళీ మంచి పేసింగ్ కి మధుశంకర్ ఉన్నారు. అది కూడా 4.6. హ్మ్. వీళ్ళు బైస్ అన్ని చాలా క్యాలిక్యులేటివ్ గా పర్ఫెక్ట్ ప్రైస్ రేంజ్ లో కొన్నారనమాట. ఇది వీడికి ఇంత సరిపోతాదబ్బా అన్న రేంజ్ లోనే చాలా బాగా కొన్నారు. మొత్తంగా చూస్తే భలే అనిపిస్తుంది. ముంబై వాళ్ళు కొన్న ప్లేయర్స్ లో ఏ ప్లేయర్ కి కూడా 5 కోట్ల కంటే మించి పెట్టలేదు. ఆ. నువన్ తుషారా 4.8 క్రోర్స్, దిల్షాన్ మధుశంక 4.6 క్రోర్స్, తర్వాత గెరాల్ గాడ్జీ ఒకటికే 5 క్రోర్స్ ఇచ్చారు. ఉమ్. ఇంకెవరికి కూడా 5 కోట్ల కంటే మించి పెట్టలేదు. అండ్ మొత్తంగా వీళ్ళు కొన్న ప్లేయర్లను చూస్తే నువాన్ తుషారా, శ్రేయస్ గోపాల్, మధుశంక, దాని తర్వాత నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, శివాలిక్ శర్మ, మొహమ్మద్ నబీ, గెరాల్ గాడ్జీ. ఉమ్. 8 మందిని కొన్నప్పటికీ గూడా, ఎవ్వరికీ గూడా 5 కోట్ల కంటే మించి పెట్టలేదు. మంచి అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ని కొన్నారు. అన్షుల్ కంబోజ్ లాంటి వాళ్ళు, శివాలిక్ శర్మ లాంటి వాళ్ళని, నమన్ ధీర్ లాంటి వాళ్ళని.
సో ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. సో మనం ఇందాకే అనుకున్నాం ముంబై వాళ్ళు టాలెంట్ స్కౌటింగ్ బాగా చేస్తారు. వాళ్ళకి మంచి టీమ్ ఉంది అని. సో ఈ ముగ్గురు కూడా డెఫినిట్‌గా బాగా షైన్ అవుతారని ఒక నమ్మకం వీళ్ళ మీద ఉంచే వీళ్ళని కొన్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రొవైడెడ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు చేసినంత పేపర్ వర్క్ కూడా ఇంకెవరు చేసినట్లు లేరు. అందుకని వీళ్ళని ముగ్గురిని కూడా వీళ్ళు బేస్ ప్రైస్ 20,00,000 మీదే కొనేయగలిగారు. ఫట్ ఫట్ పక్కన వాళ్ళు ఏమన్నా కొంచెం వర్క్ చేసుండుంటే వీళ్ళ మీద ఇందాక ఎలా అయితే కుమార్ కుషాగ్ర ఒక 7 క్రోర్స్ దాకా ఎళ్ళాడో, ఇంకో ప్లేయర్ ఇంకొక ఎక్స్ అమౌంట్ దాకా ఎళ్ళాడో, అలాగే వీళ్ళు కూడా ఇంకొంచెం బెటర్ ప్రైస్‌కి ఎళ్ళుండే ఛాన్స్ ఉంది. అలాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్‌లు వీళ్ళు యాక్చువల్లీ. బట్ యాస్ ఐ సెడ్ మరి మిగతా టీమ్స్ తాలూకు టాలెంట్ స్కౌటింగ్ టీమ్స్ ఏం చేస్తున్నాయో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి.